బాబాయ్ నమస్తే. నమస్తే అమ్మా. చంద్రబాబు వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకం పెచ్చుమీరుతుంది. దానికి ఉదాహరణ పిన్నెల్లి సంఘటన. ఆ రాష్ట్రం రావణ కాష్టంగా మారుతుంది అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. నిజమే అంటారు అది? నిజమే. ఎందుకంటే పోయిన 2014 నుంచి 2019 నుంచి 2024 దాకా మొట్టమొదటి నుంచే స్టార్ట్ అయింది కదా అభివృద్ధి. ఇది పడేయటం, తర్వాత సుధాకర్ గారిని చంపటం, గవర్నర్ కాల్చటం, ఇట్లాంటి అరాచకాలన్నీ చేసి అభివృద్ధి బాగా చేశాడు కదా. అందుకని చంద్రబాబు నాయుడిని చెదరించుకుంటున్నమాట వాస్తవమే. ఎందుకంటే అభివృద్ధి చేస్తున్నాడు కదా, పోలవరం కడుతున్నాడు, ప్లస్ రాజధాని కడుతున్నాడు, క్వాంటమ్ వ్యాలీ తెచ్చాడు, ఇంకా అనేక కంపెనీలు తీసుకొస్తున్నాడు. దావోస్ అట్లా తిరిగి అబ్బల కొడుకులు ఇద్దరు, పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నాడు. ఈ బాగా చేయటం వల్ల వాళ్ళకి గిట్టగా పోయిన పరిపాలన, రాష్ట్ర పరిపాలన చూసి ఈ మంచి పరిపాలన ఓర్చుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ఎక్కడికక్కడ హత్యలు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ అఘాయిత్యాలు జరిగిపోతున్నాయి అంటున్నారు కదా. ఈ హత్యలు జరిగినాయి. ఎందుకు జరగట్లా? అనంతబాబు తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేశారు. ఈరోజు ఎవడన్నా డెలివరీ చేస్తున్నారు ఎట్లా? ఎక్కడన్నా ఎక్కడా లేదే, ఎక్కడ హత్యలు జరగలేదే, ఎక్కడ ఫ్యాక్షన్ కూడా కంట్రోల్ చేసుకొచ్చాడు కదా. లా అండ్ ఆర్డర్ ప్రమాణంగా ఉంది. లా అండ్ ఆర్డర్ ఉన్నదాన్ని వాళ్ళు లేదంటే ఎట్లా కుదురుద్ది? లా అండ్ ఆర్డర్ ప్రమాణంగా ఉంది రాష్ట్రంలో. చక్కగా జరుపుతున్నారు. డీజీపీ కూడా ఆనెస్ట్ లాగా ఉన్నాడు. లా అండ్ ఆర్డర్ ప్రమాణంగా ఉంది. అది ఓర్చుకోలేక ఇవన్నీ నిందలు వేయటం, నిందలు అబద్ధాలు ఆడటం. అతను నైజమే అది కదా, అబద్ధాలు ఆడటమే నైజం. నిన్నగాక మొన్న మనం చూసాం కదా, భోగాపురం నేను కట్టానంటాడు, శంషాబాద్ నేను కట్టానంటాడు, క్యాంటమాల్ని నేను తెచ్చానంటాడు, ఇవన్నీ A to Z నేను తెచ్చానంటాడు. ఏదో అబద్ధం ఆడేవాడికి ఏదైనా నేను తెచ్చాను. ఆయన గవర్నమెంట్లో ఏంది, ఎప్పుడన్నా డిఎస్ వేసాడా 5 yearsలో? ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చేసిన ముఖ్యమంత్రులు డిఎస్ 5 years అయిన ముఖ్యమంత్రి అంటూ ఎవరు ఉన్నారంటే జగన్ ఒక్కడే. అట్లాంటివి చేసి ఇంకా ఈ పరిపాలన, మంచి పరిపాలన ఎట్లా నచ్చుతుంది? ప్రజలు ఎవడన్నా హర్షిస్తుంటే మంచి అనుకోవచ్చు. గవర్నమెంట్ ప్రతివాడు మీరు ఎక్కడికి పోయినా ప్రజలు హర్షిస్తున్నారు. కూటమి గవర్నమెంట్ సమన్వయంతో కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లు పనిచేసుకుంటూ వస్తున్నాయి. అభివృద్ధి సక్రమంగా జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ ఉంది. అన్నీ బాగానే జరుగుతున్నాయి. ప్రతి నిత్యం 1వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఎవడో లేకుండా, వాలంటీర్ వ్యవస్థ లేకుండానే ఎంప్లాయీస్తోనే నీకు పెన్షన్ ఇప్పిస్తున్నారు. 3,000 రూపాయలు పెంచడానికి గత 4-5 సంవత్సరాలు పట్టింది. ఈయనకి 3,000 నుంచి 4,000 చేసి ఎమ్మటే అన్నకాడి నుంచి 3,000 కలిపి 7,000 ఇచ్చి అప్పటి నుంచి కంటిన్యూషన్గా 1వ తారీఖు ఫస్ట్ డోర్ నిద్రలేసే తలకి డోర్ కొట్టేస్తున్నారు. అంతకంటే ఇంకెవరు చేస్తారు గవర్నమెంట్? ఇవన్నీ ఓకే బాబాయ్. అసలు రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోయింది, సంక్షేమం లేకుండా పోయింది. అసలు ఒకప్పుడు అయితే కనుక రామరాజ్యం లాగా ఉంది మనం ఉన్నప్పుడు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రావణ రాజ్యం లాగా మారింది ఇది అంటున్నాడు కదా. మరి అదే నీకు ఇందాక ఉదాహరణలు చెప్పాను నేను. రామరాజ్యం, రావణ రాజ్యానికి తేడా ఏంటంటే అప్పుడు సుధాకరు, అనంతబాబు, గౌడు, ఇంకా ఇట్లాంటి ఎన్నో సంఘటనలు జరిగినాయి. అది రావణ రాజ్యం అవుద్దా? ఇవాళ ప్రశాంతంగా ఉన్నది రామరాజ్యం అవుద్దా? ఇది రామరాజ్యం అంటారు కానీ దాన్ని రావణ రాజ్యం అని ఎవరు అనరు, ఎక్కడా అనరు. సక్రమంగా జరిగేవాడు, రాజు మంచివాడు, వ్యక్తిత్వం మంచిదైతే రాజ్యం బాగుంటుంది. శాడిస్ట్ అయితే రాజ్యం ఎలా బాగుంటుంది? ఏ తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, ఏ భాష రాదు ఆయనకి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో రాజధాని గురించి మళ్ళీ మొదలుపెట్టారు. నదీ పరివాహక ప్రాంతంలో కడుతున్నారు, అసలుకి అక్కడ నీళ్లు ఉండవు, కరెంటు ఉండదు, అక్కడ రాజధాని అవసరమా అంటున్నాడు. మరి ఆయన దానికి ఏం చెబుతారు? నదీ పరివాహ ప్రాంతం అంటే మన భారతదేశంలో నువ్వు చూసుకుంటే ఎక్కడైనా ఢిల్లీ ఎక్కడుంది? యమునా నది ఒడ్డునుంది. మన చెన్నై ఎక్కడుంది? సముద్రం ఒడ్డునుంది. మన బెంగళూరు, కర్ణాటక ఎక్కడుంది? తుంగభద్ర ఒడ్డునుంది. ఇట్లా అనేక రాష్ట్రాలు వాతావరణము, వాటర్ ఫెసిలిటీ, తీర ప్రాంతం అనుకూలమని తీర ప్రాంతంలోనో లేకపోతే సముద్ర ప్రాంతంలోనో ఉంటుంది. ప్రపంచ దేశాల్లో కూడా, అన్ని దేశాల్లో కూడా సముద్రం ఒడ్డునే ఉన్నాయి. అమెరికా కానీ కొన్ని దేశాల్లో రాజధానులు. ఇక్కడ కొత్తగా విచిత్రంగా ఏమి లేదు, ఎప్పటి నుంచో ఉన్నది. అది ఇవాళ కాదు, రాజులు క్షత్రియుల కాలం నుంచి వాటర్ ఫెసిలిటీ కోసం, రోడ్డు వ్యవస్థ కోసం, అన్ని ఫోర్ట్ వ్యవస్థల కోసం అన్నీ నదీ తీరాలు అమ్మటే ఉంటాయి. కానీ రాజధానులు మైదాన ప్రదేశాలు ఎక్కడా లేవు. మన ఉదాహరణకి
మరి ఎందుకని ఆయన మళ్ళీ రాజధాని మీద పాత పందాకే వెళ్ళే పరిస్థితిలో కానీ వస్తున్నాడు, ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? రాజధాని డెవలప్ అయితే ఇంకా ఎవరు చూస్తారు, ఈయన ముఖం చూడరు కదా. ఇప్పుడు రాజధాని డెవలప్ అయిందనుకో, ఈరోజు పోలవరం పూర్తి అయిందనుకో, ఇవన్నీ పూర్తయితే ఇక ఇతను పట్టించుకునేవాళ్ళు లేడు కాబట్టి ఆ అక్కస్తో మాట్లాడుతున్నటువంటి విషయమే కానీ అంతకంటే ఏం లేదు ఆయనకి. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు కళ్ళు తెరిచే లోపు మనకి అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇక మిగిలింది 3 సంవత్సరాలే, ఇది ఎంతసేపు పట్టింది ఇంకా అంటున్నాడు కదా. మరి పోయి 5 సంవత్సరాలు ఎంతసేపు పట్టింది, గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ కొత్త గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ 5 సంవత్సరాలు గడుస్తుంది, మళ్ళీ కూటమి గవర్నమెంట్ వచ్చింది. ఆయనకి చరిత్రలో ఇక గెలుపు అనేది ముఖ్యమంత్రి అనేది ఉండనే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో అతను ముఖ్యమంత్రి అవ్వటం అనేది అసాధ్యం. ఇక ఆయన జీవితకాలంలో కాలేడు. మీరు జీవితకాలంలో కాలేరు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు, ఇంకొక సంవత్సరంన్నర ఆగితే నేను ప్రజల్లోకి వస్తాను, తర్వాత సంవత్సరంన్నర పాటు ప్రజల్లోనే ఉంటాను, ప్రజల్లోనే మమేకం అవుతాను, ప్రజలతో తిరిగి నేను ముఖ్యమంత్రిని అవుతాను, మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేది అంటున్నాడు కదా. ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో ఆదరించాలి కదా. ప్రజలు ఆదరించి ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో ప్రోగ్రాములు జరుగుతుంటాయి. రఫా అని కత్తులతోనూ బాకులతోనూ తీసుకెళ్ళి కిరాయి జనాలను తీసుకెళ్ళి మందు పంపించి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి తీసుకెళ్ళి ఎగిరిస్తున్నారు. రేపైనా అదే జరుగుతుంది. కానీ పబ్లిక్గా ఎవరంటూ స్వచ్ఛందంగా వచ్చే పబ్లిక్ అంటూ ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరు. అది దానికి ఇంకా ప్రజల్లో ఉన్న ఒకటే, ఎక్కడున్న ఒకటే, నేను ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకుండొచ్చు, నాకు ఉంటుంది ఎమ్మెల్యే కావాలని, నా స్థాయి కాదు కది అట్టే అంతే. ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి కదండి, అవ్వచ్చు మాజీ ముఖ్యమంత్రి అయితే. ఆయనకంటే మరి రాజకీయాల్లో మేము 83 నుంచి తిరిగినప్పుడు కావాలని ఎక్కడ ఉండదు కదా. ఇప్పుడు మరి ఆయన అంటున్నాడు కదా మళ్ళీ పాదయాత్రకు వస్తాను అంటున్నాడు, మరి జనాలు ఎలా రిసీవ్ చేసుకునే అవకాశం ఉందంటారు? ఎలా రిసీవ్ చేసుకోరు, ఇక కిరాయి జనాన్ని తీసుకొచ్చి నడుపుతూ ఉంటాడు. కిరాయి జనం అవసరమే ఉందండి, ఆయనకి 39% ఓటింగ్ ఉంది నాకు అంటున్నాడు కదా. అప్పుడు వచ్చింది 39 వచ్చింది, ఇప్పుడు ఉండొద్దు, ప్రజెంట్ ఉండొద్దు, 39 ఉంటుందా ఇప్పుడు? 18 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, అందరూ నా వెనక మళ్ళీ ఉన్నారని చెబుతున్నాడు కదా. మరి ఎక్కడ వచ్చింది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత, ఎక్కడ వచ్చిందో ఆయన ఉదాహరణగా కొన్ని చెప్పండి. ఎక్కడ లేదు. పబ్లిక్లో చాలా పద్ధతిగా ఉన్నారు. గవర్నమెంట్ అంటే అప్రిషియేట్ చేస్తున్నారు, కానీ కూటమి గవర్నమెంట్ని ఎక్కడా వ్యతిరేకం అనేది లేదు. ఆయన సర్వేలోనే గత 2-3 నెలల క్రితం ఆయన సొంత సర్వేలే చేయించుకున్నాడు. సొంత సర్వేలోనే వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వచ్చింది ఆయన తెలిసే ఇవాళ పబ్లిక్లో రావడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పుడు పబ్లిక్లో కోసం ఇంకొక సంవత్సరంన్నర ఆగితే కనుక నేను పాదయాత్ర చేస్తాను, జనాల్లోకి వస్తాను అంటున్న జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీకి మాత్రం ఎందుకు రాలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? అసెంబ్లీలోకి ఎట్లా వస్తాడండి? అసెంబ్లీకి ఎట్లా వస్తాడు? పోయినసారి అసెంబ్లీలో ఏమైనా పద్ధతిగా మాట్లాడా? మేము ఎక్కడ ఒక్క బూతు పదం మాట్లాడలేదు అంటున్నాడు కదా. ఒక గౌరవ ముఖ్యమంత్రిని, 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఏ విధంగా అరెస్ట్ చేసి ఏ విధంగా తోలనాడారు. ఆమెను భువనేశ్వర్ గారిని ఎప్పుడూ ఆమె రాజకీయాల్లో కానీ బయట ప్రపంచంలోకి రాని ఆమెనే తిట్టారు. ప్రతిదానికి అవహేళన చేసేవాళ్ళు అచ్చెన్నాయుడిని కానీ సీనియర్స్ని ఇంతమందిని ఏ రోజు సభలో కౌరవ సైన్యంలాగా ఏదో ఎగబడ్డారే కానీ పద్ధతిగా బూతులు మాట్లాడటం సభలో ఈనాడు ఎక్కడన్నా ఒక బూత్ విన్నామా మనం? అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతుందే బూతులు, మహిళలను కించపరుస్తున్నారు అంటున్నారు కదా. ఎక్కడ ఒక బూత్ అన్న నా కొడుకులని ఇట్లాంటి బూతులు ఎవరు వంశీ మాట్లాడింది కానీ, వల్లభనేని మాట్లాడింది కానీ, జోగి రమేష్ మాట్లాడింది కానీ, నీకు ఇతను పేరుని నాని మాట్లాడిన భాష ఎక్కడన్నా ఉందా మనకి? ఎక్కడా లేదే. ఏ నాయకుడు, తెలుగుదేశం నాయకుడు ఎక్కడ బూతులు మాట్లాడిన దాఖలాలు ఎక్కడా లేవు. 18 నెలల్లో ఉందాక మాట్లాడుతున్నారు, సబ్జెక్టు మీద మాట్లాడుతున్నారు, విషయాన్ని విశదీకరిస్తున్నారే కానీ అంతేగాని డెవలప్ మీద ప్రజలకు తెలియజేస్తున్నారు ఏమి వేస్తుంది. అంతేగాని ఎక్కడ బూతులు మాట్లాడి ఎవరిని వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం ఎవరిని తిట్టట్లేదు కదా. 2029 అధికారం మాదే, మేము వస్తే కనుక రప్పారప్పానే అంటున్నారు కదా. మరి ఎవరు అధికారం వస్తేగా వచ్చినా ఏమైనా చేతులు కొట్టుకొని ఉంటారా రఫా అంటే? ఇప్పుడు నేను నిన్ను కొడితే నువ్వు నన్ను కొట్టవు, అంతే. ఎక్కడైనా అంతే ఉంటుంది. ఎవడో అంత చేతులు తెచ్చి ఎవడో ఉండడం. తెలుగుదేశం పార్టీ అనేది మా క్యాడర్ ఉన్నటువంటి గొప్ప పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో. ఆ పార్టీ నాయన కాదు కదా, వాళ్ళ నాయనే ఏం చేయలేకపోయాడు, ఈయన ఏం చేస్తాడు? ఇప్పుడు వాళ్ళ నాయన కూడా ఏం చేయలేకపోయాడు అంటున్నారు. మరి ఈ పాదయాత్ర విషయానికి తీసుకొస్తే కనుక రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రిగా గెలిచారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రిగా గెలిచారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రిగా గెలిచారు. దాని తర్వాత వచ్చేతలకి
నారా లోకేష్ గారు యువగలం అంటూ పాదయాత్ర చేశారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నేను పాదయాత్ర చేస్తాను అంటున్నాడు. మళ్ళీ అవకాశం ఉందంటారా? ఎందుకంటే ప్రజల్లో నేను మమేకం అవుతాను అంటున్నారు. మరి గతంలో కూడా ఆయన మమేకమై తిరిగిన వ్యక్తి తర్వాత బయటకు ఎందుకు రాలేకపోయారంటారు? మమేకం అయిన వ్యక్తి అంటే మమేకం అంటే అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారి ఫేస్ చూసి ఆయన చేసినటువంటి కొద్ది గొప్ప అభివృద్ధిని చూసి కొడుగ్గా ఏదో చేస్తాడు అనేటటువంటి అపోహతో పబ్లిక్ రిసీవ్ చేసుకున్నారు. ఈనాడు ఆయన పరిపాలన చూసిన తర్వాత రిసీవ్ చేసుకునే పబ్లిక్ లేరు, అతన్ని ఆదరించే ప్రజలు లేరు. ఆయన ఇప్పుడు కాదు, జన్మతహా తిరిగినా కూడా ఆయన ముఖ్యమంత్రి కావటం అనేది అసంభవం, జరగని పని అటువంటి.